హాయ్ ఎస్, వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. నేను మీ అప్పాజీ. ఇప్పటి వరకు ప్రచారం పరంగా కొంచెం వెనకబడింది అనిపించుకున్నటువంటి రాజాసాబ్ ఒక్కసారిగా మొన్న జరిగినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ తోటి ముందుకు వచ్చేసిందని మనం చెప్పొచ్చు. ముఖ్యంగా ఆ ఈవెంట్లో ప్రభాస్ చేసినటువంటి ప్రసంగానికి ఫ్యాన్సే కాదు, జనరల్ ఆడియన్స్ కూడా ఫిదా అయిపోయారని మనం చెప్పొచ్చు. చాలా అంటే జనరల్గా ప్రభాస్ చాలా మితంగా మాట్లాడతాడు, మనకు తెలుసు. ఈవెన్ బాహుబలిలో కావచ్చు, ఇంకా తర్వాత జరిగిన ఈవెంట్స్లో కావచ్చు, ఇప్పటివరకు ఎప్పుడు కూడా అంత ఓపెన్ అయ్యి అంత ఇదిగా అతను మాట్లాడలేదు. ఆ ప్రభాస్ మాటలు విన్న తర్వాత అందరికీ కూడా రాజాసాబ్ సినిమా ఏదో సంచలనం సృష్టించేలాగా ఉంది అని చెప్పి అనిపించింది. అందరూ ఫిక్స్ అయిపోయారు, ఈ సినిమా ఎట్టి పరిస్థితుల్లో మనం చూడాల్సిందే, చూసి తీరాల్సిందేనని ఫిక్స్ అయిపోయారని చెప్పొచ్చు. ముఖ్యంగా మారుతి క్లైమాక్స్ దాని గురించి మాట్లాడుతూ మారుతిని డార్లింగ్ నువ్వు పెన్నతో రాసావా మిషన్ గన్నతో రాసావా అని చెప్పి ఏదైతే అన్నాడో దాంతో సినిమా ఎక్కడికో సినిమా మీద ఉన్న అంచనాలు ఎక్కడికో వెళ్ళిపోయాయని చెప్పొచ్చు. అలాగే ప్రొడ్యూసర్ గురించి, మ్యూజిక్ డైరెక్టర్ గురించి, అందరి గురించి కూడా అంత ఓపిక్గా, అంటే ఓపిక్గా ఫంక్షన్లో ఎంతసేపైనా ఉంటాడు, కానీ ప్రభాస్ అలాగా అంత ఓపెన్ అయ్యి అంతసేపు మాట్లాడడం అన్నది అంతకుముందు ఎప్పుడు జరగలేదు. దాంతో ఫ్యాన్స్ అందరూ కూడా ఎక్కడెక్కడి నుంచి, నిజానికి అదొక జన సముద్రంలాగా కనిపించింది. అక్కడ ఉన్న ఫ్యాన్స్ ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చిన ఫ్యాన్స్ అక్కడ ఉన్నారు. చెన్నై నుంచి, కర్ణాటక, బెంగళూరు నుంచి, ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. వాళ్ళందరూ కూడా ఎక్కడ ఇబ్బంది కలగకుండా మళ్ళీ వెళ్ళాలని చెప్పి కూడా ఆయన విజ్ఞప్తి చేశాడు. ఇంత చలిలో తన కోసం వచ్చిన అభిమానులందరికీ 1కి 10 సార్లు ఆయన కృతజ్ఞతలు చెప్పడం మనం చూసాము. ఏదేమైనా ఈ సినిమా గురించి, రాజాసాబ్ సినిమా గురించి ఇప్పటివరకు ఉన్న చిన్న నెగిటివ్ ఏదైతే ఉందో అది మొత్తం తొలగిపోయిందని మనం చెప్పొచ్చు ఈ ఈవెంట్ తర్వాత. ముఖ్యంగా ఈ సినిమా అంటే సంజయ్ దత్ పర్ఫార్మెన్స్ గురించి చెప్పాడు. అలాగే ఇది ఒక నానమ్మ మనవడ మధ్య జరిగే ఒక ఎమోషనల్ డ్రామా అని చెప్పి చెప్పడం జరిగింది. అంటే ఒక హారర్ సినిమాలో సెంటిమెంట్ కూడా వర్కౌట్ అయితే ఇంకది ఏ రేంజ్లో సక్సెస్ అవుతుందో మనం చూసాం. మామూలుగానే హారర్ ఎలిమెంట్కే విపరీతమైనటువంటి మార్కెట్ ఉంటుంది, విపరీతమైనటువంటి స్కోప్ ఉంటుంది బిజినెస్ పరంగా కానీ, ఆడియన్స్ రెస్పాన్స్ పరంగా కానీ. ఇంకా దానికి ఎమోషన్ కూడా, సెంటిమెంట్ ఎమోషన్ కూడా యాడ్ అయితే ఇంకది ఎక్కడికి వెళ్తుందో మనం చెప్పాల్సినటువంటి ఇది లేదు. ఏదేమైనా రేపు జనవరి 9న వస్తున్నటువంటి రాజాసాబ్ కావలసినటువంటి ఓపెనింగ్స్కి కావలసినటువంటి సినిమా ప్రమోషన్ కావలసినటువంటి మెటీరియల్ మొత్తం కూడా మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో దొరికేసింది. ఇంకా ఈ ప్రచారానికి అంటే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ తాలూకు ఆ స్పీచెస్ కానీ మరొకటి కానీ ఇదే ఈ సినిమాకి ఇంకా వేరే ప్రమోషన్స్ అవసరం లేకుండా ముందుకు తీసుకెళ్లే ఇది ఉంది. ఇంకా ట్రైలర్ గురించి అద్భుతంగా ఉందని చెప్పి చెప్పడం జరిగింది. 3.5 నిమిషాలు ఎంతో ట్రైలర్. ఆ ట్రైలర్ చూస్తే ఇంకా అసలు నభూతో అన్నట్టుగా ఉంటుంది అని చెప్పడం కూడా జరిగింది. తర్వాత ఇంకొకటి ఏంటంటే ప్రభాస్ అంటే బాహుబలి తర్వాత నుంచి ఆయన సీరియస్ సినిమాలు చేస్తున్నాడు. మధ్యలో రాధేశ్యామ్ లవ్ జోనర్లో చేశాడు, అది వర్కౌట్ అవ్వలేదు. మిగతా సినిమాలన్నీ కూడా కొంచెం సీరియస్ మోడ్లోను. కల్కిలో కొంచెం ట్రై చేశారు, అంటే జోవియల్గా ఉండే ఇది ట్రై చేశారు. మిగతావన్నీ కూడా అంతకుముందు వచ్చి సలార్ కానీ, లేకపోతే సాహో కానీ, ఇలాగ అన్ని సినిమాలు కూడా సీరియస్ మోడ్లో ఉన్న సినిమాలు. ఇంకా ఆదిపురుష్ అలాగో ఆ సినిమానే ఇది కాబట్టి, ఆయన రాముడి అవతారం కాబట్టి అందులో కామెడీ అది చేయడానికి ఉండదు కాబట్టి అది లేదు. ఇందులో 15 ఏళ్ల తర్వాత నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎంటర్టైన్మెంట్ సినిమా చేశానని మారుతికి ప్రభాస్ థ్యాంక్స్ చెప్పడం మనం చూసాం. దాన్ని బట్టి కూడా ఈ సినిమా చాలా పెద్ద హిట్ అయ్యే సినిమా అని చెప్పి మనకి అందరికీ అర్థమవుతుంది. అలాగే తమన్ కూడా ఈ సినిమా గురించి చాలా, అంటే జనరల్గా ఎవరైనా సరే ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఒక సినిమా గురించి పాజిటివ్గానే మాట్లాడతారు.
అంత పెద్ద ఈవెంట్ చేసి మా సినిమా ఏదో మామూలుగా వచ్చింది అయినా మీరు చూడాలని అనరు కదా. అందరూ కూడా సినిమా గురించి గొప్పగానే చెప్తారు, అభిమానులకి హామీ ఇస్తారు, తప్పకుండా చూడాలని పిలుపునిస్తారు. కాకపోతే మొత్తం ఈవెంట్ మనం చూస్తే ఆ ఈవెంట్లో వాళ్ళ బాడీ లాంగ్వేజ్, డైరెక్టరు, ప్రొడ్యూసరు, హీరో, మిగతా వాళ్ళందరూ బాడీ లాంగ్వేజ్ మనం జాగ్రత్తగా కొంచెం నిశ్చితంగా పరిశీలిస్తే మాత్రం ఖచ్చితంగా మనకి ఎంతో కొంత ఒక క్లూ అయితే దొరుకుతుంది. ఈ సినిమా హిట్ అయ్యే సినిమానా లేకపోతే ఫట్ అయ్యే సినిమానా అని మనకి కొంచెం క్లూ దొరికే అవకాశం ఉంటుంది. ఇది అలాగ మనం ఎంత జాగ్రత్తగా ఎంత ఇదిగా అబ్జర్వ్ చేసినా కూడా ఈ సినిమాలో ఇదేదో అంటే హిట్ అయ్యే సినిమా అని అనిపిస్తే తప్ప ఇంక వేరే థాట్ అయితే ఏమి రాదు. అంటే జనరల్గా ప్రభాస్ ఎప్పుడు తన సినిమాల గురించి గొప్పగా చెప్పుకోవడం అంతకుముందు ఎప్పుడు మనం చూడలేదు. అంటే ఈ సినిమా గురించి కూడా గొప్పగా చెప్పలేదు, సింపుల్గా చెప్పాడు. ఇప్పుడు సంక్రాంతికి చాలా సినిమాలు వస్తున్నాయి, ఆ సినిమాలన్నీ కూడా విజయం సాధించాలి, మన సినిమా కూడా విజయం సాధించాలి అని చెప్పాడు. అదొక గొప్ప ఇది. అలాగే సీనియర్స్కి సంబంధించి ఆయన మాట్లాడుతూ సంక్రాంతి బరిలో సీనియర్స్ అంటే ఎవరు? చిరంజీవి, వెంకటేష్, రవితేజ వీళ్ళ సినిమాలు ఉన్నాయి. సీనియర్స్ నుంచే మేము చేస్తున్నదంతా కూడా సీనియర్స్ నుంచి నేర్చుకున్నదే కాబట్టి డెఫినెట్గా సీనియర్స్ సినిమాలు కూడా హిట్ అవ్వాలి, మన సినిమా కూడా హిట్ అవ్వాలి. అలాగే నవీన్ పొలిశెట్టి సినిమా అనగనగా ఒక రాజు కానీ, మన శర్వానంద్ సినిమా నారీ నడుము మురారి, ఆ సినిమాలు కూడా హిట్ అవ్వాలని ఆయన కోరుకున్నాడు. అంటే జనరల్గా ఇప్పుడు అందరూ కూడా మిగతా సినిమాలన్నీ మన సినిమానే కాదు మిగతా సినిమాలన్నీ కూడా హిట్ అయితేనే ఇండస్ట్రీ ఇది ఉంటుందనే రియలైజేషన్లో ఇప్పుడు అందరూ ఉన్నారు. కానీ ప్రభాస్ అలా పబ్లిక్గా తన సినిమా గురించి గొప్పగా మాట్లాడుకోవడం కాకుండా, గొప్పగా కూడా అతను ఏం మాట్లాడలేదు, కాన్ఫిడెంట్గా మాట్లాడాడు. ఏదైతే నానమ్మ మనవడు సెంటిమెంట్తో నడుస్తుందనే పాయింట్ని రివీల్ చేశాడు. సినిమా గురించి అంటే చాలా అంటే కొన్ని అవాంతరాలు, ఆటంకాలు ఎదురైనా కూడా సినిమాని చక్కగా తీర్చిదిద్దడంలో, చక్కగా తెరకెక్కించడంలో దర్శకుడికి సహకరించినటువంటి నిర్మాతని ఆయన పబ్లిక్గా అప్రిషియేట్ చేశాడు. వీటన్నిటి బట్టి చూస్తే ఇప్పటి వరకు ప్రచారపరంగా కొంచెం వెనకబడి ఉంది. అంటే మన శంకర్ వరప్రసాద్ తోటి, లేదంటే భర్త మహాశయులకు విజ్ఞప్తితోటి, అనగనగా ఒక రాజు, ఇలాగ ఈ సినిమాలతో కంపేర్ చేసినప్పుడు ప్రచారం పరంగా కొంచెం వెనకబడింది. ఎందుకు ప్రభాస్ ముందుకు వచ్చి ఈ సినిమాని ప్రమోట్ చేసుకోవటం లేదు, ఈ ఒక సినిమా త్వరలో ఇంకో 2 వారాల్లో రిలీజ్ అవుతుందంటే అతను వేరే సినిమా షూటింగ్లో బిజీగా ఉండడం ఏంటి అని చెప్పి కొన్ని విమర్శలు అయితే కొన్ని చక్కర్లు కొట్టడం మొదలుపెట్టాయి. వాటన్నిటికీ ఫుల్ స్టాప్ పెడుతూ రాజాసాబ్ సినిమా సంబంధించినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్లో ప్రభాస్ మాట్లాడడం కానీ, లేదా ఈవెన్ మారుతి కూడా చాలా ఎమోషనల్ అయిపోవడం మనం చూసాం. ఇంకొకటి ఏంటంటే, మారుతి మీకు ఈ సినిమా నచ్చకపోతే ఇదిగో నా అడ్రస్, నేను కొండాపూర్లో పలానా దీంట్లో విల్లా నెంబర్ సోలో ఉంటానని చెప్పి అనౌన్స్ చేయడం అనేది ఇప్పుడు ఒక పెద్ద డిస్కషన్ పాయింట్ అయిపోయింది. అంటే అతనికి ఎంత కాన్ఫిడెన్స్ ఉంటే ఇంటి అడ్రస్ ఇచ్చేస్తాడు కదా. అంటే రేపు నిజంగానే ఏదైనా డిసప్పాయింట్ చేస్తే డెఫినెట్గా వీళ్ళందరూ కూడా మూకుమ్మడిగా వెళ్ళి ఏంటయ్యా నువ్వేం సినిమా తీసావు అని చెప్పి అసలు అడ్రస్ అతను ప్రత్యేకంగా ఇవ్వకపోయినా కూడా తెలుసుకొనైనా వెళ్ళి ఇది చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి రామజోగయ్య శాస్త్రి అంతకుముందు రాసిన పాట కొంచెం ఇది లేదని చెప్పి సోషల్ మీడియాలో ఆయన మీద బాగా ఇది చేశారు, ఆయన బాగా ట్రోల్ చేశారు. అటువంటిది ఒక డైరెక్టరు ఇంత నమ్మకంతో ప్రభాస్ నీకు డేట్స్ ఇస్తే ఈ సినిమా ఇటువంటి సినిమాను నువ్వు తీస్తావని చెప్పి డెఫినెట్గా విరుచుకుపడే ప్రమాదం అయితే ఉంటుంది. అయినా సరే మారుతి తన ఇంటి అడ్రస్ విల్లా నెంబర్తో సహా చెప్పి మీకు నచ్చకపోతే ఈ సినిమా మిమ్మల్ని డిస్సాటిస్ఫై చేస్తే, డిసప్పాయింట్ చేస్తే మీరందరూ నా దగ్గరికి రండి అని చెప్పి, అంటే మా ఇంటికి మీరు దాడి చేయొచ్చు, మా ఇంటి మీద దాడి చేయొచ్చు అని చెప్పి ఆయన ప్రకటించడం అనేది ఏదైతే ఉందో ఈ సినిమా మీద అంచనాలు. అంటే నాకు తెలిసి ఆ సినిమా ఫంక్షన్లో మారుతి వాళ్ళ డాక్టర్ కూడా ఉన్నట్టు 1-2 విజువల్స్ చూశాను నేను. అంటే
మారుతి అంత ఎమోషనల్ అయిపోతున్నప్పుడు ఈ అమ్మాయి కూడా అంతే ఎమోషనల్ అయిపోతూ ఉండడాన్ని చూపించడం జరిగింది. అంటే తన కుటుంబ సభ్యుల సమక్షంలో తన ఇల్లు ఎక్కడ ఉంది, నేను పలానా చోట ఉంటున్నాను, హైదరాబాద్లో కొండాపూర్ అనే ఏరియాలో పలానా విల్లాస్లో విల్లా నెంబర్ ఇది, నేను అక్కడ ఉంటున్నాను, మీకు ఈ సినిమా నచ్చకపోతే మీరు నా మీద దాడి చేయొచ్చు, నా ఇంటి మీద దాడి చేయొచ్చు అని అంత కాన్ఫిడెంట్గా చెప్పడం బట్టి డెఫినెట్గా ఈ సినిమా ప్రభాస్కి హ్యాట్రిక్, అంటే సలార్, కల్కి తర్వాత ఒక హ్యాట్రిక్ ఖచ్చితంగా ఇస్తుందనే నమ్మకం అయితే అందరిలోనూ ఏర్పడిపోయింది. అలాగే ఈ సినిమాకి సంబంధించి కొంచెం అంటే బిజినెస్ పరంగా కూడా మంచి క్రేజ్ ఉందని చెప్పి మనకి తెలుస్తుంది. ఆయన టీజీ విశ్వప్రసాద్ గారు ఇస్తున్నటువంటి ఇంటర్వ్యూలో వాటిలో సినిమా పరంగా, బిజినెస్ పరంగా మంచి క్రేజ్ ఉందని చెప్పి ఆయన చెప్తున్నాడు. కాబట్టి రేపు జనవరి 9న వస్తున్నటువంటి రాజాసాబ్ సినిమా ప్రభాస్ కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా ఉంటుందని చెప్పి ఖచ్చితంగా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే ఈ సినిమా జనరల్గా సంక్రాంతికి పందెం కోళ్ళు అంటారు, కానీ ఇది పందెం కోడి కాదు, ఇది ఒక డైనోసార్ అని చెప్పి మన ఈ సినిమాకి లైన్ ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తున్నటువంటి ఎస్కే అని చెప్పడం కూడా ఈ సినిమా మీద అంచనాలు ఆకాశాన్ని అంటుకునేలాగా చేశాయి. డెఫినెట్గా ఈ అంచనాలన్నీ అందుకొని రాజాసాబ్ సినిమా రెబల్ స్టార్ ప్రభాస్ కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వాలని చెప్పి మనం కోరుకుందాం.